హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ చక్కెర పొంగలి. ముందుగా 2 కప్స్ రైస్ తీసుకోవాలి. రైస్కి తగినంత 1/4 కప్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకొని 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసుకోవాలి. సోక్ చేసిన తర్వాత మనం సోక్ చేసిన రైస్ పెసరపప్పు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేయాలి. రైస్ హాఫ్ బాయిల్ అయ్యాక 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు 2 బెల్లం పొడి తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించాలి. పక్కన కుక్ అవుతున్న రైస్లోకి 3 or 4 ఇలాచి తీసుకొని బాగా పౌడర్గా చేసి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయింది. అందులో పచ్చకర్పూరం తీసుకొని ఇవి వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం రెడీ అయ్యి ఇప్పుడు బెల్లం పాకం తీసుకొని కుక్ అవుతున్న రైస్లోకి ఫిల్టర్ చేస్తూ యాడ్ చేసుకొని అడుగు అంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తగినంత గీ వేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ తీసుకొని చెక్క పొంగల్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చక్కెర పొంగలి దగ్గర అవుతుంది. చక్కెర పొంగలి ఫెస్టివల్స్కి ప్రసాదంగా చాలా బాగుంటుంది. ఇంట్లో ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. రెడీ టు సర్వ్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ మై ఛానల్.